హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే వీడియోలో పంచకట్టు వినాయకుడిని ఎలా తయారు చేసుకుందామో ఇంట్లో ఈజీగా చూపిస్తానండి. దానికంటే ముందు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చివరి వరకు చూడండి. అప్పుడే పసుపు ముద్ద అవి అనేది క్రాక్స్ రాకుండా నీట్గా ఉంటుంది. అలాగే వీడియో చూసిన తర్వాత మా బుజ్జి వినాయకుడు ఎలా ఉన్నాడో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసంగా ముందుగా ఒక గ్లాస్ మైదా, ఒక గ్లాస్ పసుపు అయితే తీసుకున్నానండి. అది మనం ఎంత సైజు అయితే వినాయకుడు చేసుకుంటామో దాన్ని బట్టి క్వాంటిటీ తీసుకోవాలి. రెండు కూడా హాఫ్ క్వాంటిటీలో తీసుకోవాలండి. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చాలా స్మూత్గా పిండి అయితే కలుపుకోవాలి. ఒకేసారి పోసామంటే లూజ్ అయిపోతుంది. మనం ఎంత బాగా అయితే మిక్స్ చేస్తామో అంత స్మూత్గా ఉంటుంది. అలాగే వినాయకుడిని తయారు చేసేటప్పుడు క్రాక్స్ కూడా రాకుండా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఎరుపు కోసంగా మళ్ళీ మైదాను పసుపు తీసుకోవాలి. రెండు హాఫ్ క్వాంటిటీలో సేమ్ తీసుకోవాలి. కొంచెం పసుపు కంటే తక్కువ. దీంట్లో కొంచెం మనం సున్నం కలుపుకోవాలండి. ఎరుపు కోసంగా సర్ఫ్ అయినా వాడుకోవచ్చు, కానీ వినాయకుడు కదా అందుకని మేమైతే సున్నమే వాడాము. చూసారా ఎలా రెడ్గా కనపడుతుందో? కొంచెం సరిపోతుందండి. కొంచెం సున్నం పొడి వేసుకొని కొంచెం వాటర్ పోసుకుంటూ పసుపు కలిపిన విధంగానే ఇది కూడా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇది కూడా అలానే బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వినాయకుడి కింద టేపుల కోసం అని చెప్పి మైదా గోధుమ పిండి కలిపి ఒక ముద్ద చేసి పెట్టాను. ఇక 3 అయితే కలిపి రెడీగా ఉంచేసుకున్నాను. ఇక స్టార్ట్ చేద్దాం. ముందుగా గోధుమ పిండి మైదా కలిపాను కదా, దాన్ని అయితే పెట్టుకున్నాను. తర్వాత ఒక పసుపు ముద్ద తీసుకొని నేను చూపించిన విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు రెడ్ కలర్ తీసుకొని కొంచెం రోల్ చేసుకున్న తర్వాత టూత్పిక్ కానీ చాక్ కానీ సూది కానీ ఏదైనా పర్లేదండి. కొంచెం పంచ కోసం డిజైన్ చేసుకోవటం కోసం అలా నేను చూపించిన విధంగా ఘాట్లు అయితే పెట్టుకొని ఒక సైడు కాలు కిందకు పెట్టుకుంటాడు కదా వినాయకుడు, అలా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ అలానే ఇంకొక రోల్ తీసుకొని మళ్ళీ డిజైన్గా పెట్టేసుకొని రెండో సైడు కాలు ఫోల్డ్ చేసుకున్నట్లుగా పెట్టుకోవాలండి. చూసారా నేను చూపించిన విధంగా. ఒకవేళ అంటుకోకపోయిందంటే కొంచెం తడి చేసుకొని పెట్టుకున్నారంటే నీట్గా అంటుకుంటుంది. తర్వాత కొంచెం రెడ్ కలర్ తీసుకొని మెడలో చైన్ లాగా అండి అలా పెట్టేసుకున్నాను ముందే. తర్వాత అయితే అది అతుక్కోదు కదా, నెక్కు కింద ఉండిపోతుందని ముందే పెట్టేసుకున్నాను. తర్వాత కొంచెం కాటన్ తీసుకొని జంజం ప్రిపేర్ చేసుకొని మెడలో అయితే ముందే వేసాను. ఎందుకంటే తర్వాత ఏవైనా తగిలి ఊడిపోవచ్చు కదా, అందుకని అలా పెట్టేశానంటే ముందుగానే సెట్ అయిపోతుంది. అందుకని జంజం అయితే వేసుకున్నాను. తర్వాత కొంచెం రెడ్ కలర్ తీసుకొని మెడలో అది టవల్ కిందగా అటు సైడ్ ఇటు సైడు కొంచెం కొంచెం పెట్టుకోవాలి. మొత్తం పెట్టిన తర్వాత మీకే ఒక ఐడియా వస్తుందండి నేను ఎందుకు అలా పెట్టాను అనేది. చూసారు కదా, అలా అటు కొంచెం ఇటు కొంచెం పెట్టుకోవాలి. తర్వాత హెడ్ కోసం అయితే కొంచెం పసుపు ముద్ద తీసుకొని పైన పెట్టేసుకోవాలి. చూసారా, అది పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా మీకే అర్థమైపోయి ఉంటుంది చైన్ లాగా ఎలా, టవల్ లాగా ఎలా అని. తర్వాత కొంచెం ఎల్లో కలర్ తీసుకొని అడుగున పాదం అయితే పెట్టుకున్నాను. ఒకటేమో సైడ్కి ఉన్నట్లు, ఇంకొకటి అడుగున పెట్టుకున్నట్లుగా పెట్టాను. మీకే చూస్తుంటే అర్థమవుతూ ఉంటుంది ఎలా పెట్టాలి ఏంటనేది క్లియర్గా చూపిస్తున్నాను. జస్ట్ అలా మనం కొంచెం బెండ్ చేస్తే సరిపోతుందండి. ఒక కాలు పైకి ఒక కాలు సైడ్కి ఉన్నట్లుగా అనిపిస్తుంది. తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కూడా కొంచెం ఎల్లో కలర్ తీసుకొని నేను చూపించిన విధంగా రోల్ చేసి ఎడ్జ్లో కొంచెం ఉంచితే సరిపోతుంది. ఒకటేమో పైకి దీవెన ఇస్తున్నట్లుగా అభయం అన్నమాట. అలా ఇంకొకటి వచ్చేసి ఏమన్నా లడ్డు పెట్టుకోవడానికి, లడ్డు ఉంటుంది కదండి వినాయకుడి చేతిలో, దానికోసంగా. ఇక చేతిలో అయితే లడ్డు కోసంగా రెడ్ బాల్ ఒకటి పెట్టాను. అదే ఏమీ లేదు, పూస ముద్ద లడ్డు అనమాట.
తర్వాత హ్యాండ్స్ కొంచెం బోసిపోయినాయి అని చెప్పి మణికట్టు దగ్గర రెడ్ కలర్గా కొంచెం అలా పెట్టేశాను. తర్వాత వచ్చేసి చెవులండి. వినాయకుడి చెవులు కొంచెం పెద్దగా ఉంటాయి కదా, అందుకే వీలున్నంత వరకు కొంచెం పెద్దవి పెట్టుకుంటే అందంగా ఉంటాడు వినాయకుడు చూడటానికి. చూసారా, ఇవి చేయటం పెద్ద కష్టమేం కాదండి, ఎందుకంటే ఇటు కావాలంటే అలా బెండ్ అయిపోతుంది, ఇటు కావాలంటే అలా రోల్ అవుతుంది కదా పసుపు. తర్వాత వచ్చేసి తొండము. వినాయకుడికి మెయిన్గా ఏంటండి, తొండమే కదా. ఇక అది లేకపోతే ఎట్లా, అందుకని చెప్పేసి తొండం కూడా పెట్టేశాను. తర్వాత కొంచెం పక్కకి సైడ్ కంటే సరిపోతుంది. తర్వాత కొంచెం చెవులు డెకరేట్ చేద్దామని చెప్పి కొంచెం రెడ్ కలర్ తీసుకొని ఆ చెవుల మీద ఇంకొంచెం షేప్ చేసి పెట్టేశాను. తర్వాత వినాయకుడి కిరీటం కోసంగా 4 సన్నగా పైపింగ్ లాగా తీసుకొని ఒకదాని మీద ఒకటి, ఒక సైడ్గా 2 పెట్టుకోవాలి. తర్వాత క్రాస్గా ఇంకొక సైడ్ 2 పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నప్పుడు మనకు అదొక క్యాప్ లాగా అనమాట, అంటే కిరీటం లాగా కొంచెం మోడల్ వస్తుంది. చూసారా, బొట్టు కూడా ఇంకా ఎందుకులే విడిగా స్టిక్కర్స్ అని చెప్పేసి రెడ్ కలరే పెట్టాను. చాలా అంటే చాలా అందంగా వచ్చింది. తర్వాత ఇంకొంచెం హైట్ ఉంటే బాగుంటుంది కిరీటం అని చెప్పి ఎల్లో కలర్ తీసుకొని కొంచెం పెట్టానండి వెనక. దానిపైన రెడ్ది చిన్న రోల్ చేసేసి పెట్టామంటే ఇంకా నీట్గా కనపడుతుంది. ఇక మనకు మిగిలింది కళ్ళు కోసం అయితే మిరియాలు తీసుకొని పెట్టేశాను. మీరు మార్కర్ అయినా వాడచ్చండి, కానీ ఇదైతే లోపలికి వెళ్ళిపోతే నీట్గా ఉంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. ఇక వినాయకుడి వాహనం ఏంటి, ఎలుక కదా, ఇక మిగిలింది ఎలుక ఒక్కటే కదండి. ఇక ఆ ఎలుకను కూడా తయారు చేసుకుందాం. ముందుగా ఒక పసుపు ముద్ద తీసుకొని నేను చూపించిన విధంగా రోల్ చేసుకొని ఫ్రంట్ కొంచెం సన్నగా అనుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దానికి చెవుల కోసంగా చిన్న రోల్ ఒకటి తీసుకొని కొంచెం ఘాటు పెట్టుకున్నామంటే అవి చెవుల్లాగా కనపడతాయి. చూసారా, అలా అన్నమాట. అటు సైడ్ ఇటు సైడ్ పెట్టేసామంటే ఎలుకకి చెవులు కూడా రెడీ అయిపోయాయి. ఇక కళ్ళు పెట్టాలి కదా, అలానే మిరియాలు తీసుకొని పెడితే సరిపోతుంది. ఆవాలైనా సరిపోతాయి, కానీ బాగా కనపడదు కదా, మిరియాలు అయితే బాగా సెట్ అవుతుందండి. ఇక ఎలుకకి తోక పెట్టేసుకుందాం. ఇక ఎలుక కూడా రెడీ అయిపోయిందండి. ఇక ఒక్కసారిగా మన బుజ్జి వినాయకుడిని ఓవరాల్గా చూసేద్దామా మరి. చూసారా, నాకైతే మొత్తం చేసిన తర్వాత చాలా అందంగా అనిపించాడు వినాయకుడైతే. ఇక ఇప్పుడు మనం పూలతో అందంగా అలంకారం చేసుకుందాము. తర్వాత పూజ చేసుకోవాలి, ఇంకా అంతేనండి. చూసారా, మరి వినాయకుడు ఎలా కుదిరిందో కామెంట్ అయితే చేయటం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.